భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ రామ భక్తులు ప్రణమిల్లి దర్శించుకునే భద్రాద్రి శ్రీరాముని సీతమ్మ వారితో కళ్యాణం ఈ నెల 27న జరగనున్నది. అంతటి మహా క్రతువు అయిన భద్రాద్రి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. తలంబ్రాలకు ఉన్న విశిష్టతతో ప్రత్యేకంగా వరి పంటను ఏర్పాటు చేసి ఆ వడ్లను శ్రీరామనామంతో భక్తి శ్రద్ధతో గోటితో వలిచి ఆ బియ్యాన్ని శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణంలో వినియోగించేలా ఈ విధంగా ప్రాంతాల నుండి రామయ్య సన్నిధికి భక్తులు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కోరుకొండకు చెందిన రామ భక్తుడు అప్పారావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా రాముల వారికి గోటితో వెలిచి కోటి తలంబ్రాలు తీసుకురావడం జరుగుతుందని, దీనికోసం ప్రత్యేకంగా వరి పంటను 3 నెలల ముందే వేయడం జరుగుతుందని, ఆ వచ్చిన వడ్లను భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమితో భక్తులమంతా వలచి వాటిని తీసుకురావడం జరిగింది. అదే ఆలయ అధికారులకు అందించామని, తాము తెచ్చిన ఈ కోటి తలంబ్రాలను శ్రీరామనవమి రోజున రాముల వారి కళ్యాణానికి వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రామాలయ కార్యనిర్వహణ అధికారి దామోదర్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి రామ భక్తితో ప్రత్యేకంగా వరి పంటను పండించి వాటిని గోటితో వలిచి తలంబ్రాలుగా రామయ్య సన్నిధికి తీసుకువచ్చారని, చాలా సంతోషంగా ఉందని, గత 15 ఏళ్లుగా మీరు చేస్తున్న ఈ రాముని సేవ భవిష్యత్తు తరాలకు కూడా వాటి విశిష్టత తెలియజేసేలా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు. దామోదర్ ఆలయ కార్యనిర్వహణ అధికారి. రాముడి కళ్యాణం పొందడం కోసం ఇది ఒక క్రతువు. కోటితో శ్రీరామ కొంతమంది రామతో రాస్తారు, కొంతమంది భజన చేస్తారు, కొంతమంది సేవ చేస్తారు. ఈ గోటితో వలనటువంటి కూడా రామతత్వం పొందడం కోసం ఇది ఒక క్రతువు. ఈ క్రతువు ద్వారా సెన్సిటివ్ డివైన్ యాటిట్యూడ్, గోటితో రామాన్ని చూస్తే ఒక సున్నితమైనటువంటి దివ్యమైన వైఖరి మనలో నెలకొని త్వరితగతిన మనం రామతత్వానికి 15 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ కోటి తలంబ్రాల కోసం ప్రత్యేకంగా వరి పంట పండించి తయారు చేస్తామని అన్నారు కదా, ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పటి ఈ ఆలోచన చేయాలని అనుకున్నారు? యాక్చువల్ గా మనం భగవన్నామాన్ని చూస్తే మనం భగవన్నామాన్ని చేస్తుంటే మంచి రామనామం అలా చూడాలి. రాముడే మాలోకి వచ్చి ఇలా పంట పండించి ఇలా విత్తనాలు పండించి తలంబ్రాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన రాముడికి ఎక్కేశారు. ఆ రోజు పరమ కిరాతమైన వాల్మీకి రామనామ స్మరణ ద్వారా అద్భుతమైనటువంటి రామాయణం, అలా మన రామాయణం చేయడం ద్వారా ఈ కోటి తలంబ్రాలని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మనందరూ కూడా దేవస్థానం తరఫున ఉదయపూర్వక నమస్కారాలు. మరి చాలా సంతోషం. మీది ఇప్పుడు చెప్తున్నారు, మన గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నాం. చాలా మంచి కార్యక్రమం. మరి ప్రస్తుత ఆధునిక యుగంలో మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలు మరి కన్నులైపోతున్న పరిస్థితులలో మరి ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ఇంకా మీరు పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రచారం చేసి మరి ఆ భక్తి భావాన్ని పెంచి మరి ఆ భక్తి భావాన్ని పెంచడం వల్ల మనలో మంచి మనసు, మంచి ఆధ్యాత్మిక చింతన మనలో పెంపొంది మనకి మంచి ఆరోగ్యాలు మనకు కలుగుతాయి. రాబోయే తరాలకి తెలియజేయాలి దీని యొక్క విశిష్టత ఏంటి, ఇది చేయడం వల్ల మనకి కలిగేటువంటి ఫలితాలు ఏంటి, అవి మన కుటుంబంలో ఉన్నటువంటి వచ్చే తరానికి పిల్లలకి వాళ్ళ సంబంధించినటువంటి కొలీగ్స్ వాళ్ళందరూ కూడా తెలియజేసి దీన్ని మనం విస్తృత ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. అలాగా రాముడు శ్రీరామ